హలో అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. సో మనకి రెగ్యులర్ గా ఓపీలో పుట్టుకతోనే చిన్నపిల్లలకి 2 కాళ్ళు వంకరలతో రెగ్యులర్ గా ప్రెసెంట్ అవుతూ ఉంటారా అండి. దాన్ని మనమే CTEV అంటాం. సో ఈ వంకరలతో ప్రెసెంట్ అయినప్పుడు పేరెంట్స్ చాలా పానిక్ అయ్యి మళ్ళా మనకి ఈ కాళ్ళు అనేది స్ట్రైట్ అవుతాయా, సో నడక వచ్చినప్పుడు మనం స్ట్రైట్ గా నించుంటారా, నడుస్తారా అనేది చాలా రెగ్యులర్ గా క్వశ్చన్స్ అండి. మనకి ఇది ముఖ్యంగా రావడానికి కారణాలు జెనెటిక్స్ అండ్ కొంతమందికి ఏంటంటే బై బర్త్ దానంతకు అదే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. బట్ ఈ పుట్టుకతో వచ్చిన వంకరల్ని మనం డెఫినెట్ గా ట్రీట్ చేయొచ్చండి. మనకి ఎర్లీగా బేబీ మన దగ్గరికి ప్రెసెంట్ అయితే మనం ప్రాపర్ గా డయాగ్నోసిస్ చేసుకొని పిండి కట్టులతోనే మనం 90% వంకర అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది మనకి లేట్ గా ప్రెసెంట్ అయినప్పుడు ఒక 10% ఆఫ్ ది పిల్లలకి వరకు మనం చిన్న సర్జరీ చేసుకుని ఆ వంకర కాళ్ళు అనేది పూర్తిగా స్ట్రైట్ చేసుకోవచ్చండి. బై ద టైం బేబీ నడిసే టైంకి వచ్చే టైంకి మన 100% ఎటువంటి వంకర లేకుండా పూర్తిగా ఈజీగా నడిసేలాగా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.